ఖచ్చితంగా చూస్తారు. నీ పని చెప్తాను. జానకి కొంచెం మంచినీళ్ళు పట్టురా. అలాగే అండి. హలో, ఓయమ్మో, ఈ పిల్ల రాక్షసి సూర్యకాంతం లెటర్ ఇచ్చుండదో లేదో, రేవతి చదివి ఉండదో లేదో, అసలు ఆడ వాతావరణం ఎట్ట ఉండదో ఏందో, ఏ వార్తవే సావడం లేదో, పెద్ద టెన్షన్ గా ఉండదు. తెలుసుకునేది ఎట్టగబ్బా? ఏంటి? ఓ హీరో, ఏంటి తెగ తొంగి తొంగి చూసేస్తున్నావు? నేను తొంగి చూడమైంది, నాకు మడి పట్టేస్తున్నది, అందుకే అట్ట ఇట యోగా చేస్తా ఉన్నాను అంతే. హాయ్ బాబాయ్, భలే బాగా చేస్తున్నావు కదా కవరింగ్ లో. కవరింగ్ లేంది కవరింగ్, అంత అవసరం నాకే ఉండదే. అబ్బచ్చా, చేసిన ఓవర్ యాక్షన్ చాలే గాని ఇక ఆపమ్మా. లెటర్ రియాక్షన్ కోసం నువ్వు పిచ్చి పిచ్చిగా టెన్షన్ పడుతున్నావని మాకు తెలుసులే. సర్లే గానీ మీ యొక్క లెటర్ చదువు ఉండదా? ఏమనుండదే చెప్పు, ఏమనుండదే? లెటర్ బుల్లాబాయిది కదా, మరి నువ్వెందుకంత ఎక్సైట్ అవుతున్నట్టు? ఇది మామూలు తెలివింది కాదు కదరా స్వామి. అంటే బుల్లబ్బాయి అడిగితే చెప్పడం కోసమని అడుగుతున్నాను అంతే. హలో హలో హలో, ఈ డైలాగ్ లో చిన్న పిల్లలకు చెప్పమ్మా, నమ్ముతారు, నాకు కాదు. అబ్బబ్బబ్బబ్బా, ఏం రాసావు లెటర్? చదువుతుంటే నాకే ఏడుపు వచ్చేసింది తెలుసా? అంటే ఆ లెటర్ నువ్వు చదువుండవా? అంటే మీ అక్కకి ఇయ్యలేదా? ఎందుకు ఇస్తాను? నేను నిన్ను భయంకరంగా లవ్ చేస్తున్నప్పుడు లెటర్స్ ఇచ్చి రాయబారం చేయడానికి నేను ఏమైనా పిచ్చిదాన్నా? చూడు సూర్యకాంతం, అట్నే చూడు స్మైలీ, నువ్వు చిన్న పిల్లవే, బుద్ధిగా చదువుకోవాలా. ఇట ప్రేమ గీమనడం చాలా తప్పు, దీనివల్ల చదువు దెబ్బతింటది, అర్థమైందా? అందుకని శ్రద్ధగా చదువుకుంటా మీ అక్కకి నన్ను కలిపేదానికి కొద్దిగా హెల్ప్ చేస్తున్నావు అనుకో, నీకు ఇదిగో ఇన్ని చాక్లెట్ కొని పెడతాను, ఏంది? ఓకేనా? నువ్వు ఇలాంటి ఏదో కబుర్లు చెప్తావని నాకు ముందే తెలుసు. అందుకే నిన్ను దారిలోకి తీసుకురావడం కోసం ఒక చిన్న షాక్ ట్రీట్మెంట్ ప్లాన్ చేశాను. ఒకసారి చూడు. రాయ్, కౌలు డబ్బులు ఇవ్వలేకపోతే ఇవ్వలేని చెప్పమను, అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడదని చెప్పు. ఇదిగోండి మంచినీళ్ళు.